హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతి స్టోరీ వరల్డ్. నీ ప్రేమ కోసమే నా జీవితాన్ని త్యాగం చేశాను. పార్ట్ 2. హాయ్ మిత్రులరా, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన స్టోరీలోకి వెళ్దామా? మధు ముందుకు వెళ్ళిపోయింది, కానీ మీరా ఇంకా అదే అబ్బాయి వైపు తిరిగి చూస్తూ ఉంది. మీరా ఆ అబ్బాయి వైపు చూడటం గమనించిన మధు నవ్వి ఆమె చెయ్యి పట్టుకొని, జాగ్రత్తగా మెట్ల మీద పడిపోతావు అని అంటుంది. వెనక ఇంత అందమైన దృశ్యం ఉండగా ముందుకు ఎందుకు చూస్తాను? అతను చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు. అతని శరీరాన్ని చూడు, అతని 6 ప్యాక్స్ స్పష్టంగా కనిపిస్తుంది అని మీరా మళ్ళీ ఆ అబ్బాయి వైపు చూస్తూ ఉంటుంది. మధు ముఖం చిట్లించి గుడిలో నిలబడి, ఇలా ఎవరు మాట్లాడతారు? ఇతని ఈ గుడికి కొత్త పూజారి అనుకుంటా అని అంటుంది. ఆ పూజారి అంత హాట్ గా ఉంటే నేను 24 గంటలు గుడిలోని నిలబడటానికి సిద్ధమే అని నడుస్తూ ఆ అబ్బాయి వైపు చూస్తూ మీరా అంటుంది. ఇది విని మధు పగలబడి నవ్వింది. ఆమె మీద మణికట్టును పట్టుకొని చురుకుగా నడుస్తూ, నీకు బయటికి వెళ్ళే ఉద్దేశం లేనట్టుంది. కానీ నేను సమయానికి ఇంటికి రాకపోతే నన్ను శాశ్వతంగా బయటికి గెంటేస్తారు అని చెప్పగానే మీరా ఏం చెప్పలేకపోయింది. కానీ అలిగిన ముఖంతో మధుతో కలిసి వెళ్ళిపోయింది. గుడి నుండి బయటికి వచ్చి వాళ్ళిద్దరూ ఒకరిన తరువాత ఒకరు తన దేవాలయాల వద్ద తల వంచి నమస్కరించడం ప్రారంభించారు. మీరా మధును ఆట పట్టిస్తూ, అయినా మధు, నువ్వు ఆ అబ్బాయికి సరైన జోడి అవుతావు అని అంటుంది. మధు విని గుడి మెట్లపై అడుగులు ఆపేసింది. ఆమె కోపంగా, నీకు అప్పుడప్పుడు పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. ఏది పడితే అది అనేస్తావు అంటుంది. దాంతో మధు కోపంగా వెళ్ళిపోతుండగా మీరా ఆమె చెయ్యి పట్టుకుని, ఎందుకు పడబోతున్నావు? నువ్వు అతను పురోహితుడు, మీరిద్దరు ఎంతో మంచి జంట అవుతారు అని మాత్రమే అన్నాను కదా అని అంటుంది. మధు నవ్వి మీరా వైపు చూసి, నాకు ఏ పూజారి పడితే ఆ పూజారి వద్దు. ఆ అబ్బాయి నీలి జీన్స్ తెల్ల చొక్కా వేసుకొని ఉంటే నాకు ఇంకా బాగా నచ్చేవాడు. అది అతనికి వ్యక్తిగతానికి బాగా నొప్పింది అన్నది. ఇది విని మీరా కళ్ళు తెరిచి మధు వైపు తదేకంగా చూసింది. మధు మళ్ళీ నా వైపు అలా చూడటం ఆపి, త్వరగా దేవులందరినీ దర్శించుకొని వచ్చేటప్పుడు మన ఇంటికి వెళ్ళొచ్చు అన్నది. అలా చెప్పి మధు ముందుకు నడిచింది. మీరా ఆమె దగ్గరికి పరిగెత్తుకెళ్ళి అతని చెయ్యి పట్టుకుని హత్తుకుంటుంది. ఆమె ఆట పట్టిస్తూ అన్నట్టు, నువ్వు అబ్బాయి వ్యక్తిగతం గురించి అంత త్వరగా తెలుసుకున్నావని నాకు తెలియదు. చూస్తుంటే నువ్వు అతని ప్రేమలో పడిపోయినట్టున్నావు. అందుకే అతన్ని అంత తీక్షణంగా చూస్తున్నావు. అతని తొలి చూపులోనే ప్రేమించావా అని అడుగుతుంది. నోర్ముయ్ మీరా, ఈ రోజు నా చేతిలో నీకు గట్టిగా దెబ్బలు పడతాయి అంటూ మధు కోపంగా అంటుంది. దాంతో మీరా పగలబడి నవ్వుతుంది. మధు కూడా ఆమె వెనకే పరిగెత్తుకుంటూ నవ్వుతుంది. ఇద్దరు గుడి ఆవరణలో దాగుడు మూతలు ఆడడం మొదలు పెట్టారు. సరిగ్గా అప్పుడే గుడి ఆవరణంలోని ఒక సింహాసనానికి మధు దుప్పట చిక్కుకుంది. ఆమె దాన్ని తీయటానికి ప్రయత్నించింది. అది రాకపోవటంతో ఆమె మరింత గట్టిగా లాగింది. దాంతో ఆమె తన సంయుక్తలను కోల్పోయింది. ఆ దుప్పట ఆమె తలపై పడటంతో ఆమె కింద పడిపోయింది. కానీ ఆమె పూర్తిగా కింద పడక ముందే గుడిలో ప్రార్థన చేస్తున్న అదే అబ్బాయి వచ్చి ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. మధు ముఖం కప్పుకొని ఉండటంతో ఆ అబ్బాయికి ఆమె ముఖం స్పష్టంగా కనిపించలేదు. కానీ ఆమె కళ్ళు మాత్రం కనిపించాయి. మధుకు అతని స్పష్టంగా కనిపించాడు. వారిద్దరిని అలా కలిసి చూసినప్పుడు గుడిలో ప్రార్థన చేస్తున్న అబ్బాయి నీలిరంగు జీన్స్ తెల్ల చొక్కా ధరించి మధును చేతుల్లో పట్టుకొని తన ముందు నిలబడి ఉండటం చూసి మీరా కళ్ళు పెద్దగా అయ్యాయి. ఆమె అక్కడ నిలబడి ఉంది. ఆమె తన ఫోన్లో వారి చిత్రాన్ని త్వరగా తీసింది.
ఆ అబ్బాయి కోపంగా మధుని తోసేసి ఆమె వైపు తీక్షణంగా చూసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వెంటనే మీరా మధు వద్దకు పరిగెత్తికెళ్ళి, మధు, నా ప్రియతమా, ఈరోజు నువ్వు ఏదైనా అడిగి ఉంటే అది కూడా నీకు దొరికేది అని అంటుంది. నీ ఉద్దేశం ఏమిటి అని మధు ఆశ్చర్యంగా అడుగుతూ తన తలపై నుంచి దుప్పటిని తీసేసింది. మీరా నవ్వి ఆమె భుజం మీద చెయ్యి వేసి, అంటే నా ప్రియమైన ప్రాణ స్నేహితురాలు, నువ్వు బహుశా గమనించి ఉండవు అని అంటుంది. ఆ అబ్బాయి నీలిరంగు జీన్స్, తెల్ల చొక్కా ధరించి ఉన్నాడు. ఇది విని మధు ఆశ్చర్యపోయి ఆ అబ్బాయి వెళ్ళిన దారి వైపు చూసింది. మధు ముఖం వైపు చూస్తూ అతను వెళ్ళిపోయాడు. మీరా వెంటనే మధు, అయితే మనం కూడా వెళ్దాం అని అంటుంది. అలా అంటూ మధు మీరా చెయ్యి పట్టుకొని ప్రసాదం తీసుకొని బుట్టలో పెట్టుకున్నారు. ఆ సంచిలో పెట్టుకుని ఆ బుట్టను దుకాణదారుడికి తిరిగి ఇచ్చేశారు. చెప్పులు తొడుక్కుంటూ ఆమె మధుతో, ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే కారు తీసుకొస్తాను అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. మీరా తన కార్ని తీసుకురావడానికి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే మధు నవ్వి చుట్టూ చూసింది. అప్పుడు తన గుద్దుకున్న అదే అబ్బాయి కేవలం కొన్ని అడుగుల దూరంలో నిలబడి ఉండటం ఆమె కళ్ళకు కనిపించింది. అతని ఎక్కడో తొందరగా వెళ్ళాలి అన్నట్టు కోపంగా తన గడియారం వైపు చూస్తున్నాడు. అతడిని చూస్తూ మధు మనసులో అనుకుంటుంది, ఎంత విచిత్రమైన వ్యక్తి. మొదట నన్ను కింద పడకుండా కాపాడాడు. ఆ తర్వాత నా వైపు కోపంగా చూసి నన్ను మాటలు రాకుండా చేశాడు. ధన్యవాదాలు చెప్పడానికి కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. గుడిలో కొబ్బరికాయ దొరికినప్పుడు ఎంతో కోపంతో ముఖం ఎర్రబడింది. ఇప్పటికే అదే కోపంతో ఉంది. తను ఎప్పుడైనా నవ్వుతాడా, లేక అతని ముఖం ఎప్పుడు అలానే ఉంటుందా? సరిగ్గా అప్పుడే ఆ అబ్బాయి ముందు ఒక పెద్ద నల్ల కారు ఆగడం ఆమె చూసింది. అటుగా వెళ్తున్న ప్రతి అమ్మాయి చూపు అతనిపైనే నిలిచిపోయింది. ఆ అబ్బాయి గర్వంగా తన కళ్ళద్దాలు పెట్టుకొని చితికేస్తూ, డ్రైవర్ అన్నా, బయటికి రమ్మని సైగ చేశాడు. తెల్లటి యూనిఫాంలో ఉన్న డ్రైవర్ బయటికి వచ్చిండు. అతడు బయటికి రాగానే ఆ అబ్బాయి ఎంతో ఉత్సాహంగా తన కార్ తలుపు తెరిచి డ్రైవర్ సీట్లో కూర్చొని తన సీట్ బెల్ట్ పెట్టుకోవడం మొదలుపెట్టాడు. అతను డ్రైవర్ని వెనకకు రమ్మని సైగ చేశాడు. వెంటనే డ్రైవర్ వెనక సీట్లోకి ఎక్కాడు. అతను కూర్చున్న వెంటనే ఆ అబ్బాయి కార్ను ముందుకు పోనించాడు. మధు అతన్ని వెళ్ళడాన్ని చూస్తుండగా మీరా కారుతో ఆమె ముందు ఆగింది. మధు మరోవైపు తలుపు తెరిచి లోపలికి ఎక్కింది. కార్ స్టార్ట్ చేస్తూ, మీరా, నువ్వు ఆ అబ్బాయి కోసమే చూస్తున్నావా అని అడుగుతుంది. నోరుముయ్ మీరా, సీట్ బెల్ట్ పెట్టుకుంటూ మధు అంటుంది. మీరా నవ్వడం మొదలుపెట్టింది. మధు కోపంగా ఉంటుంది. నేను ఆ అబ్బాయి ముఖం చూశాను. పుట్టకతోనే చిరాకు మనిషిలా అనిపించాడు. వాళ్ళ కుటుంబం అతన్ని ఎలా భరిస్తుందో ఏమో. నువ్వు నన్ను ఆట పట్టిస్తుంటే అతను బ్లూ జీన్స్ వైట్ షర్ట్ వేసుకోవాలని మామూలుగా అన్నాను. కానీ ఆ క్షణంలో సరస్వతీదేవి నా నాలుక మీద కూర్చుంటుందని నాకు తెలియదు. అలా చెప్పగానే మీరా నవ్వడం మొదలుపెట్టింది. ఆమె నవ్వు చూసి మధు కూడా నవ్వడం మొదలుపెట్టింది. ఇంతలో గాయత్రి నివాసాలు పనివాళ్ళు అందరూ గదులను శుభ్రం చేస్తున్నారు. గాయత్రి రోహిత్ గదిలో నిలబడి అతని ఫోటో వైపు చూస్తూ నవ్వుతుంది. ఆ ఫోటో వైపు చూస్తూ ఆమె, రోహిత్ బాబు, దయచేసి త్వరగా రా, నేను ఇక్కడ ఎక్కువసేపు ఆగలేకపోతున్నాను అని అంటుంది. అప్పుడు రోహిత్ గాయత్రి వెనక నుండి పట్టుకొని, అయితే నిన్ను ఎవరు ఆగమంటున్నారు అమ్మమ్మ అని అన్నాడు. రోహిత్ స్వరం వినగానే గాయత్రి వెంటనే అతని వైపు తిరిగింది. రోహిత్ ను తన ఎదురుగా చూసి ఆమె ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆమె రోహిత్ చేతులు పట్టుకొని అతని పైనుంచి కింద వరకు చూసి కన్నీళ్లతో అతన్ని కౌగిలించుకుంది. రోహిత్ నవ్వుతూ తన అమ్మమ్మ కన్నీళ్ళని చూస్తూ, అమ్మమ్మ, ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి ఏడవడం ఆపు. ఎలాగో అమ్మమ్మ ఏడిస్తే అస్సలు బాగుండదు అని అన్నాడు. నేను ఏడవడం నీకు ఇష్టం లేకపోతే మీరు ఇండోర్లో ఉన్నారని నాకెందుకు చెప్పలేదు అని గాయత్రి అడుగుతుంది. నవ్వుతూ రోహిత్ అమ్మమ్మని తీసుకొని హాల్లోకి వచ్చి, మేమంతా నీకు సర్ప్రైజ్ చేయాలనుకున్నాను, అందుకే నీకు ఏమీ చెప్పలేదు
అటు చూడు అని వేలతో చూపించాడు. గాయత్రికి తన కోడలు కొడుకు కనిపించారు. వారిని చూడగానే ఆమె ముఖంలో ఆనందం మరింతగా పెరిగింది. ఆమె కోడలు తన భుజంపై నుంచి సంచి తీసి ముందుకు వెళ్ళి గాయత్రి పాదాలకు నమస్కరించి అమ్మ ఎలా ఉన్నారు అని అడిగింది. గాయత్రి మమత తల నిమురుతూ నేను బాగానే ఉన్నాను బంగారం, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగింది. మమత ఏదైనా చెప్పక ముందే గాయత్రి కొడుకు చేత ముందుకు వచ్చి గాయత్రి కొడుకుని కౌగిలించుకొని అమ్మా నువ్వు బాగున్నావా, నేను చాలాసార్లు నిన్ను గుర్తుకు తెచ్చుకున్నాను అని చెప్పాడు. గాయత్రి నవ్వి మీ అందరినీ చాలా మిస్ అయ్యాను. నేను 8 నెలలుగా మీరందరూ లేకుండా ఉన్నాను. ఈ రోజు మీరు లేకుండా ఎలా గడిపానో నాకు తెలుసు అని అంటుంది. మమత గాయత్రి వద్దకు వచ్చి ఇలా అంటుంది. అందుకే మేము నిన్ను మాతో రమ్మని అడిగాము. కానీ నువ్వు ఇంటిని విడిచి ఎక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు అని చెప్పింది. చేతన్ గాయత్రిని సోఫాలో కూర్చోబెట్టి అమ్మ నా వ్యాపారం మొత్తం లండన్లోనే ఉందని నీకు తెలుసు కదా, అందుకే నేను అక్కడే ఉండాలి. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా నిన్ను ఒకటి అడుగుతున్నాను, దయచేసి మాతో పాటు లండన్కి రా అని. కానీ నువ్వు ఈ ఇంటిని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు కదా, దయచేసి అమ్మ మాతో రమ్మని ఎప్పటినుంచో అడుగుతున్నాను. కానీ నీ గురించి నాకు ఎప్పుడు కంగారుగా ఉంటుంది అని అన్నాడు. మమట కూడా గాయత్రికి ఎదురుగా సోఫాలో కూర్చొని అమ్మ మనం ఇక్కడ కిరణ్ల పెళ్లి కోసం ఉన్నామని నీకు తెలుసు కదా, పెళ్లి అయిపోగానే మనం లండన్కి తిరిగి వెళ్ళాలి. కానీ ఈసారి ఒంటరిగా వెళ్ళడం లేదు, నువ్వు నాతో పాటు వస్తావు అని చెప్పింది. గాయత్రి దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. మీరు ఇప్పుడు అందరూ చాలా దూరం నుండి వచ్చారు, అలసిపోయి ఉంటారు అంది. అలా చెబుతూనే దగ్గరలో నిలబడి ఉన్న సీమతో అందరికి కొంచెం టీ తీసుకురా, ఆ తర్వాత భోజనం సిద్ధం చెయ్ అని అంటుంది. అవునా అమ్మమ్మ అని చెప్పి సీమ వంటగదిలోకి వెళ్ళిపోయింది. రోహిత్ ఇల్లంతా చూసి సోఫాలో కూర్చొని అమ్మమ్మ గత 6 నెలలుగా నేను మీకు ఫోన్ చేసిన ప్రతిసారి ఒక పేరు విన్నాను కదా, మరి ఆ అమ్మాయి ఎవరు అని అనగానే మధు, తను ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నాతోనే ఉంటుందని చెప్పింది. కానీ ఆమె ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు. గాయత్రి నవ్వుతూ బాబు ఈరోజు ఆమె పుట్టినరోజు, అందుకే నేను ఆమెకి సెలవు ఇచ్చా. ఓహో, అంటే నేను ఆమెను కలవడానికి ఇంకో రోజు ఆగాలి అని రోహిత్ ముఖం చిట్లించి అన్నాడు. గాయత్రి నవ్వింది. రోహిత్ సోఫాలో నుంచి లేచి సీమ దయచేసి నా గదిలోకి టీ తీసుకురా అని చెప్పి మెట్లుపైకి తన గదిలోకి ఎక్కాడు. మమత నవ్వుతూ అమ్మా ఆమె పెళ్లి షాపింగ్ కోసం ఢిల్లీలో ఉంటుంది, కర్ణ తిరిగి వస్తుంది, ఎలాగో పెళ్లికి సమయం చాలా తక్కువగా ఉంది, నిశ్చితార్థం దానికి ఇంకా వారం రోజులే ఉంది అని బదులించింది. అలా చెప్పి మమత చేతన్ వైపు చూసి విను, దయచేసి విరాట్కి ఫోన్ చేయి, మేము ఇండోర్కి వచ్చేసాం అని ఆయనకు చెప్పు. ఇంకా కరణ్ ఇండోర్లో ఉన్నాడా లేక వ్యాపార పని మీద బయటికి వెళ్ళాడు అని అడుగు. ఎందుకంటే నీ కాబోయే అల్లుడు వ్యాపారం తప్ప మరేమీ చూడడు. తీరా చూస్తే నిశ్చితార్థం జరిగిన రోజు కూడా అతను అక్కడే ఉన్నాడు అని అంటుంది. తర్వాత మీరా మధు గుడి దగ్గర నుంచి బయలుదేరతారు. ఆమెకు సడన్ గా జీతం గురించి అడగడం మర్చిపోతుంది. ఆమె భయపడుతూ నా తల్లికి చాలా కోపం వస్తుంది, నా తండ్రి సోదరి ఫీజుల గురించి ఆందోళన చెందుతుంది. ఆమె తనలో తాను ఇలా అనుకుంటుంది. మధు పుట్టినరోజు వల్ల అమ్మమ్మ దగ్గర జీతం తీసుకోవడం మర్చిపోయింది. మళ్ళీ వెళితే అమ్మమ్మ ఏమనుకుంటుందో ఎవరికి తెలుసు అని ఆలోచిస్తూ అంటూ మీరా కారును ఎడమ వైపుకు తిప్పింది. మధు మీరా వైపు చూసి ఈ రోజు అమ్మమ్మ వాళ్ళ కుటుంబం త్వరలో తిరిగి వస్తున్నారని చెప్పింది. వాళ్ళు వచ్చాక నాకు వీడ్కోలు చెప్తారేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇది విని మీరా కూడా ఆలోచన పడి మధు అమ్మమ్మ నిన్ను ఉద్యోగం నుండి ఎప్పటికీ తీసేయడం నేను అనుకోను, ఎందుకంటే ఆమె నీకు చాలా దగ్గరైపోయింది. ఆమె నిన్ను తన సొంత కుటుంబ సభ్యురాలిగా చూసుకోవడం మొదలుపెట్టింది కాబట్టి
ఆందోళన పడకు. ఒకవేళ ఆమె నిన్ను తీసేసినా మేము నీకు మరో ఉద్యోగం చూస్తాము అని అంటుంది. మధు నవ్వి ముందుకు చూసింది. తన కళ్ళు ముందున్న దాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె మీదతో కోపంగా, మీరా కారు నిశ్శబ్దంగా మా ఇంటి వైపు నడుపు, మన రాజభవనానికి వెళ్ళాము అని చెప్పింది. నోరు ముయ్ మధు, నేను నీకు పుట్టినరోజు బహుమతులు కొనాలి అని చెప్తుంది. నిన్ను ఇంటి దగ్గర దింపను, నీకు అర్థమవుతుందని మీరా కార్ని కుడివైపు తిప్పుతూ ఉంటుంది. కాని చెప్పాలని ఉన్న ఆమె మీరాతో ఏమీ అనలేక ముఖం ముడుచుకొని కూర్చుంది. కొద్దిసేపటికి ఇద్దరు కారు ఒకచోట ఆపారు. కారు దిగగానే మీరా, నువ్వు ఇక్కడే ఉండు, నేను కార్ పార్క్ చేసి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. చాలాసేపటికి రాకపోవటంతో మధు కొంచెం కంగారు పడుతుంది. తరువాత ఆమె వచ్చిన వెంటనే తన 2 చెవులను చేతులతో పట్టుకుంటుంది. ఆమె ఎడమ చెయ్యి పోవులేదు. కొద్దిసేపటి క్రితం కర్ణం తనను కాపాడిన ప్రమాదం ఆమెకు గుర్తు చేసింది. మీరా మళ్ళీ అతని ఎక్కడ పడిపోయిందో అని చెప్పింది. చోర్ బజార్లకి ప్రవేశిస్తుండగా ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా అని మధు అడిగింది. మీరా నవ్వి ఏమైంది మధు అని అడిగింది. మధు అదంతా చెప్పబోతుండగా అకస్మాత్తుగా ఆమె కళ్ళజోడు బజార్లోకి లెక్కలేనన్ని దుకాణాలపై పడ్డాయి. ఆమె ముఖంలో చిరునవ్వు విసిరింది. ఆమె నవ్వు చూసి మీరా ఎంతో సంతోషించి, రా, నీకిష్టమైనవి చౌకైన అందమైన షాపింగ్ చేద్దాం పద అని మళ్ళీ అంది. మధు నవ్వింది. ఇద్దరూ చోర్ బజార్లోని ఇరుకైన సందులోకి ప్రవేశించారు. కాని చిన్న ప్రదేశంలో కూడా అవసరమైనవన్నీ అందుబాటులో ఉన్నాయి. బట్టలు, బూట్లు, సౌందర్య సాధనాలు, చెవిపోగులు, గాజులు, ఇంకా ఎన్నో ఉన్నాయి. మధు, మీరా ప్రతి దుకాణం దగ్గర ఆగి ఏదో ఒకటి చూశారు. కాని మధు దగ్గర అంతగా డబ్బు లేకపోవటంతో ఆమె తనకు నచ్చిన వస్తువులను చూస్తూ ఉండిపోయింది. తర్వాత కొందామని చెప్పి ఆమె దాన్ని కింద పెట్టేసింది. కాని మీరా ఆమె చిన్ననాటి స్నేహితురాలు. మధుకి ఏమిష్టమో ఆమెకు బాగా తెలుసు. అందుకే ఆమె తన ఇష్ట ప్రకారమైన వస్తువులు కొంటుంది. ఆ చిన్న మార్కెట్లు 2 గంటలు ఎలా గడిచిపోయాయో కూడా మధుకు తెలియదు. ఇద్దరు చేతుల్లో బోలెడన్ని సరుకులతో చోర్ బజార్ నుండి బయటకు వచ్చారు. బయటికి రాగానే మధు మీరాతో అంది. మీరా, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసాం కదా, ఇక్కడే కచోరీ కూడా తినేద్దాం అని చెప్తుంది. మీరా ముఖం చిట్లించి, కానీ మనం ఆలస్యమైతే మీ అమ్మ నిన్ను తిడుతుంది అని అంటుంది. మధు అమాయకంగా నవ్వి, ఇక్కడ కచోరీలు కడుపు నిండా తింటే అమ్మ తిట్లు ప్రభావం తగ్గుతుంది అని చెప్పింది. ఇదేమీ పగలబడి నవ్వింది. మధు కూడా నవ్వుతుంది. రా అంటూ మీరా, మధు చెయ్యి పట్టుకొని ఇద్దరు కచోరీ దుకాణం వైపు నడిచారు. మన ఇక్కడి నుండి కచోరీ తినకుండా ఎప్పుడు వెళ్ళలేదు నడుస్తూనే మీరా అంటుంది. మనం కచోరీ, నీకిష్టమైన గొప్పాలు, ఐస్ క్రీం తిందాం మొదలు పెట్టారు. అలాగే ఇద్దరు మాట్లాడుకుంటూ నవ్వడం మొదలు పెట్టారు. ఇలాగే వీళ్ళిద్దరి స్నేహం కొనసాగుతుందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.